తెలంగాణ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ సమావేశం కొనసాగుతోంది. గాంధీ భవన్ లో చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో ప్రధానంగా 4 అంశాలపై చర్చిస్తున్నారు. కొండా సురేఖ కుమార్తె సుష్మిత వ్యాఖ్యలు, అలాగే చిన్నారెడ్డి అంశంపై కూడా చర్చిస్తూ ఉన్నారు. అటు క్రమశిక్షణ కమిటీతో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి భేటీ కానున్నారు. కొండా సురేఖ కూతురు సుష్మిత చేసిన వ్యాఖ్యలు, కొండా సురేఖ ఇచ్చిన వివరణపై కమిటీ చర్చిస్తోంది. అలాగే చిన్నారెడ్డి ఇచ్చిన వివరణపై నిర్ణయం తీసుకోనుంది. ఇక కంది శ్రీనివాసరెడ్డి ఇచ్చిన వివరణపై చర్చిస్తోంది క్రమశిక్షణ కమిటీ. అటు రాజ్ గోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై సుమోటోగా తీసుకుని షోకాజ్ నోటీసులు ఇవ్వాలా వద్దా అన్న దానిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. గాంధీ భవన్ లో క్రమశిక్షణ కమిటీ సమావేశం కొనసాగుతోంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రతాప్ సిద్ధంగా ఉన్నారు. ప్రతాప్. ఎస్ బలరాం, గాంధీ భవన్లో గంట సేపటి నుంచి క్రమశిక్షణ కమిటీ సమావేశం కొనసాగుతుంది. చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన ఈ సమావేశం భేటీ కావడం జరిగింది. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో షోకాజ్ నోటీసులు ఎవరెవరికి ఇచ్చారో వారికి అందరికీ ఇచ్చిన షోకాజ్ నోటీసుల వివరణ దానిపైన, అదే త్వరలో ఇవ్వాల్సిన వాటికి సంబంధించిన అంశాలపైన కూడా ప్రధానంగా డిస్కషన్ చేస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఇచ్చిన 3 షోకాజ్ నోటీసులు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా మంత్రి కొండా సురేఖ కానీ, అదేవిధంగా ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి, వనపర్తికి సంబంధించి ముఖ్యంగా అక్కడ ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి చేసిన కామెంట్స్ సంబంధించి కూడా చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ 3 షోకాజ్ నోటీసులకు సంబంధించిన అంశానికి సంబంధించి కూడా ప్రధానంగా డిస్కషన్ చేస్తున్నారు. ముఖ్యంగా సుష్మిత చేసిన కామెంట్స్ సంబంధించి కొండా సురేఖ రిప్లై ఇవ్వడం జరిగింది. ఆ రిప్లైలో భాగంగా తన కూతురు చేసిన కామెంట్స్కు తనకు షోకాజ్ నోటీసులు ఇవ్వడం ఏంటంటూ కూడా సహజ న్యాయ సూత్రాలకు ఇది విరుద్ధం అంటూ కూడా ఆమె చేసిన కామెంట్స్ సంబంధించి కూడా ఆ షోకాజ్ నోటీసులను కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఆమె డిమాండ్ చేసింది. కాబట్టి దీనికి సంబంధించి కూడా క్రమశిక్షణ కమిటీ డిస్కషన్ చేస్తుంది. వీటితో పాటు చిన్నారెడ్డి ఈరోజు స్వయంగా గాంధీ భవన్కి వచ్చి ఆయన షోకాజ్ నోటీసులకు రిప్లై ఇవ్వడం జరిగింది. ఆ ఇచ్చిన రిప్లైకి సంబంధించిన వాటితో పాటు అదేవిధంగా కంది శ్రీనివాసరెడ్డి కూడా రిప్లై ఇచ్చారు. ఈ అంశాలకు సంబంధించి అన్నిటిపైన కూడా ప్రధానంగా డిస్కషన్ చేస్తుంది. వీటితో పాటు ప్రధానంగా ఎమ్మెల్యేలు నిన్న కానీ ఈరోజు కానీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేసిన ఏదైతే అంశం ఉందో, ఒకటి కొండా సురేఖ ఎపిసోడ్కి సంబంధించి ఆమె కూతురు సుష్మిత చేసిన వ్యాఖ్యలకు కనీసం ఖండించకుండా ఉండడం దానికి కూడా ఎమ్మెల్యేలు అందరికీ తప్పుపట్టిన పరిస్థితి ఉంది. సీఎం రేవంత్ రెడ్డిని నేరుగా టార్గెట్ చేస్తూ చేసిన విమర్శలు ఏవైతున్నాయో వీటికి సంబంధించి దీనివల్ల ప్రభుత్వం కానీ పార్టీకి నష్టం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎమ్మెల్యేలు కూడా డిమాండ్ చేశారు. ఆ ఎమ్మెల్యేలు చేసిన డిమాండ్ కూడా ఖచ్చితంగా చర్చిస్తామని చెప్పేసి మల్లు రవి టీవీతో కూడా మాట్లాడడం జరిగింది. సో వీటన్నిటితో పాటు రాజగోపాల్ రెడ్డి ఎపిసోడ్ మొదటగా ఈ అన్నిటికీ ఆద్యం పోసింది మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం అని చెప్పుకోవచ్చు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ మధ్యకాలంలో చేస్తున్న కామెంట్స్ను ఆయన నేరుగా వ్యక్తుల పేర్లు కానీ అన్నింటినీ ఎవరి పేర్లు తీసుకోకపోయినా ఆయన చేస్తున్న కామెంట్స్ అంతా కూడా ఆయన ఆద్యం పోసినట్టుగా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా రాజగోపాల్ రెడ్డికి కూడా షోకాజ్ నోటీసులు ఇవ్వాలని చెప్పేసి ఒక డిమాండ్ అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి దీనికి సంబంధించి కూడా క్రమశిక్షణ కమిటీ డిస్కషన్ చేస్తున్న పరిస్థితి. ఈరోజు కూడా ఎమ్మెల్యేలు మకన్ సింగ్ రాజ్ ఠాకూర్ కూడా సిఎల్పి వద్ద ప్రెస్ మీట్లో ఇవే అంశాలు కూడా మాట్లాడుతూ కూడా రాజగోపాల్ రెడ్డి పైన కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. నిన్న 20 మంది ఎమ్మెల్యేలంతా కూడా ముక్త కంఠంతో ఇదే అంశాలు కూడా పార్టీకి నష్టం చేసే విధంగా కానీ పార్టీకి ప్రభుత్వానికి ఇబ్బంది పట్టే విధంగా కూడా ఎవరు వ్యవహరించిన వారిపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేశారు. కాబట్టి రాజగోపాల్ రెడ్డి వ్యవహారానికి సంబంధించిన దానిపైన కూడా ఆయనకు షోకాజ్ నోటీసులు ఇవ్వకపోయినా ఆయన పైన చర్యలు తీసుకోకపోతే కనుక ఒక రాంగ్ ఇండికేషన్ వెళ్ళే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడున్న సిచ్యువేషన్లో కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. కాబట్టి రాజగోపాల్ రెడ్డికి సంబంధించిన ఎపిసోడ్కి సంబంధించి కూడా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా ఆలోచన చేస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి దీనికి సంబంధించి కూడా క్రమశిక్షణ కమిటీ డిస్కషన్ చేసి షోకాజ్ నోటీసులకు సంబంధించి ఏ విధంగా ముందుకెళ్ళాలి దానిపైన కూడా ప్రధానంగా డిస్కషన్ చేస్తుంది. సో మొత్తం మీద ఈరోజు దీనికి సంబంధించి ఈ అంశాలన్నిటి కూడా మల్లు రవి అధ్యక్షత జరుగుతున్న క్రమశిక్షణ కమిటీ వీటన్నిటి కూడా డిస్కషన్ చేస్తుంది. మరి కాసేపట్లో ఈ కమిటీకి సంబంధించిన నిర్ణయాలన్నిటి కూడా చైర్మన్ మల్లు రవి మీడియాకు ప్రకటించే అవకాశం ఉంటుంది. బలరాం. ప్రతాప్, అంటే గత కొంతకాలంగా చూస్తూ ఉన్నాం కొండా ఫ్యామిలీ వివాదాల్లోనే ఉంటుంది. సొంత పార్టీని ఇరుకుని పెట్టే వ్యాఖ్యలు కూడా చేస్తూ ఉంది. ఇప్పటికే అనేకసార్లు క్రమశిక్షణ కమిటీ ముందుకు వెళ్ళడం, అక్కడ చర్చలు జరగడం, కొన్ని చర్యలు తీసుకోవడం ఇవన్నీ పరిపాటిగా సాగిపోయాయి. ఈసారి ఏమైనా కఠిన చర్యలు ఉండే అవకాశం ఉంటుందా?
ఎస్ డెఫినెట్గా ఎమ్మెల్యేలు అంతా కూడా అదే డిమాండ్ చేస్తున్నారు. నిన్న దాదాపు 20 మంది ఎమ్మెల్యేలు, ఈ రోజు కూడా 4 ఎమ్మెల్యేలు ప్రభుత్వ ఇప్పులు ఎమ్మెల్యేలు అంతా కూడా ఈ రోజు కూడా ప్రెస్ మీట్ వేయడం జరిగింది. వారంతా కూడా అంటే ముక్త కంఠంతో అందరూ కూడా ఖచ్చితంగా ఈసారి ఇక్కడ కూడా కాంప్రమైజ్ కాకూడదు, కొండా సురేఖ ఎపిసోడ్ విషయంలో కఠినమైన నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే పదే రిపీట్ అవుతుంది కాబట్టి ఈసారి కఠినమైన నిర్ణయం తీసుకుంటే, కొందరిపైన నిర్ణయం తీసుకుంటే మిగతా వారంతా కూడా సెట్ అవుతారు. కాబట్టి ఎక్కడో ఒక దగ్గర పుల్ స్టాప్ పడాలంటే కనుక ఖచ్చితంగా క్రమశిక్షణ చర్యలు అనేది ఇంపార్టెంట్ కాబట్టి వారిపైన చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు మనం చూడొచ్చు ఎమ్మెల్యేలు కూడా ఖచ్చితంగా ఆమె పైన యాక్షన్ తీసుకోవాలి. మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కూడా మాట్లాడుతూ ఖచ్చితంగా కొండా సురేఖ రాజీనామా చేయాలని చెప్పేసి ఒక డిమాండ్ కూడా పెట్టడం జరిగింది. సో మొత్తం మీద ఈ ప్రెజర్ అనేది కూడా అంతా కూడా క్రమశిక్షణ కమిటీ పైన కూడా ఒక బిల్డ్ అయితే ఏర్పడుతున్న క్రమశిక్షణ కమిటీ పైన కూడా ప్రెజర్ పెరుగుతుందని కూడా చెప్పొచ్చు. మొత్తం మీద ఎమ్మెల్యేలు అంతా కూడా ఈ అంశానికి సంబంధించి కూడా పార్టీ ఖచ్చితంగా ఈ విషయంలో హైకమాండ్ కూడా ఒక ఆలోచన కూడా చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఈ అందరి నుంచి వస్తున్న ఈ ప్రెజర్ను కూడా క్రమశిక్షణ కమిటీ డిస్కషన్ చేసి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనపడతా ఉందని చెప్పుకోవచ్చు. సో మొత్తం మీద ఈరోజు దీనికి సంబంధించిన అంశాలన్నిటి కూడా డిస్కషన్ చేసి గతంలో ఏ అంశాలకు సంబంధించి ఎలాంటి సిచ్యువేషన్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకునే దానిపైన కూడా అన్నింటినీ స్టడీ చేసి ఈరోజు పెట్టుకునే అవకాశం ఉన్నట్టు కూడా తెలుసు. సో మొత్తం మీద ఈసారి కొండా సురేఖ ఎపిసోడ్ విషయంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ కాస్త కఠినంగానే వివరించే అవకాశాలు ఉన్నట్టు కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. బాలరాం. రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.